సిఈసి విద్యార్థులకు అకౌంటెన్సీ నుండి తరుగుదల పాఠ్యాంశం నుండి ఇప్పటి వరకు ఆస్తి కొన్న ధర, స్థాపన ఖర్చులు, అవశేషపు విలువ, తరుగుదల రేటు ఇచ్చినప్పుడు లెక్కను ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఒకే లెక్కలో ఒకటి కంటే ఎక్కువ యంత్రాలను కొనుగోలు చేసినప్పుడు తరుగుదలను ఒకే ఆస్తి ఖాతాలో ఏ విధంగా చూపించడం జరుగుతుంది అనే అభ్యాసాన్ని మనం చూడడం జరిగింది. మరి ఈ పాఠ్యాంశంలో స్థిర వాయిదాల పద్ధతిలో ఆస్తిని అమ్మినప్పుడు ఆస్తి అమ్మకంపై లాభాన్ని లేదా నష్టాన్ని ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే ఒక ఆస్తిని అమ్మడానికి గల కారణాలు ఏముంటాయి అని చూసినట్టయితే, ఆస్తి అమ్మకము ఆస్తి యొక్క జీవితకాలం ముగియకముందే లుప్తత లేదా ఇతర కారణాల వల్ల ఉపయోగంలో ఉన్న ఆస్తిని అమ్మివేయవచ్చు. ఇక్కడ లుప్తత లేదా ఇతర కారణాలు అని అంటే, లుప్తత అంటే ఏంటి? సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఒక ఆస్తి తన విలువను కోల్పోయినట్టయితే దానిని లుప్తతగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇతర కారణాలు అంటే ఏంటిది? ఉపయోగించే ఆస్తి ప్రమాదానికి గురైనట్టయితే ఆ ఆస్తి తన విలువను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆస్తులను అమ్మివేయడం అనేది జరుగుతుంది. మరి అమ్మివేసినప్పుడు అకౌంటింగ్ విధానము అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూడడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ మనం ఆస్తిని కొన్నప్పుడు ఏం చేస్తాము అని అంటే చిట్టాపద్దు రాస్తాం. ఆస్తిని కొంటే పద్దు ఏం రాయడం జరుగుతుంది? ఆస్తి ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా అని రాయడం అనేది జరుగుతుంది. ఈ ఆస్తి ఖాతా డెబిట్ నిల్వ చూపుతుంది కాబట్టి మనం తయారు చేసే ఆస్తి ఖాతాలో డెబిట్ సైడ్ ఏమని తీసుకోవడం జరుగుతుంది? టు బ్యాంక్ ఖాతా అని తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఆస్తిని అమ్మినప్పుడు, ఇక్కడ మనం గమనించినట్టయితే ఆస్తిని అమ్మినప్పుడు మరి ఇక్కడ మనకు పద్దు ఏం రావడం జరుగుతుంది అని చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాంక్ ఖాతా డెటార్ ఏమని రావడం జరుగుతుంది? బ్యాంకు ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా అని పద్దు రావడం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటిది? మనం తయారు చేసే ఆస్తి ఖాతా ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి ఖాతాలో ఇది ఎటువైపున రావడం జరుగుతుంది? క్రెడిట్ వైపున రావడం జరుగుతుంది. అంటే ఆస్తిని కొన్న విలువ ఏదైతే ఉందో కొన్న విలువను ఎటువైపు తీసుకుంటాము? ఆస్తి ఖాతాలో డెబిట్ వైపున తీసుకుంటాము. ఆస్తిని అమ్మినట్టయితే ఎటువైపు తీసుకోవడం జరుగుతుంది? అమ్మిన తేదీన ఆస్తి ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఆస్తిని అమ్మినప్పుడు అకౌంటింగ్ విధానంలో ఫాలో కావాల్సింది ఏంది అని అంటే ముందుగా చిట్టాపద్దు అనేది రాయడం జరుగుతుంది. రెండవది ఏంటి? ఏ సందర్భంలో చిట్టాపద్దును రాయాల్సిన అవసరం ఉంటుంది అని చూసినట్టయితే అమ్మకపు తేదీన, ఏ తేదీన? అమ్మకపు తేదీన ఆ సంవత్సర ప్రారంభపు తేదీ నుంచి అమ్మకపు తేదీ వరకు అమ్మిన ఆస్తిపై తరుగుదల ఏర్పాటుకు. అంటే మనము ఆస్తిని కొన్న తేదీ నుంచి, ఎప్పటి నుండి? ఆస్తి కొన్న తేదీ నుంచి, ఇక్కడ ప్రారంభపు తేదీ అంటే ఏంటిది? ఆస్తి కొన్న తేదీగా మనం పరిగణించాలి. ఆస్తి కొన్న తేదీ నుంచి ఆ ఆస్తిని అమ్మే వరకు తరుగుదల ఏర్పాటు చేసినప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరంలో పద్యం వస్తుంది? తరుగుదల ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా. ఏమని వస్తుంది? తరుగుదల ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా. అంటే మనం ఆస్తి ఖాతాలో తరుగుదలను ఎటువైపు తీసుకోవడం జరుగుతుంది? క్రెడిట్ వైపున తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మూడోది చూసినట్టయితే, ఈ అకౌంటింగ్ విధానంలో మూడో అంశం చూసినట్టయితే
ఆస్తి అమ్మకంపై లాభాన్ని లేదా నష్టాన్ని మనం కనుక్కోవడానికి ఏం చేయాలి అని చూసినట్టయితే, ఒకటి ఆస్తి కొన్న తేదీ నుంచి, ఇక్కడ ఆస్తి కొన్న తేదీ నుంచి ఆస్తి అమ్మిన తేదీ వరకు మొత్తం తరుగుదలను లెక్కించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2009 ఒక ఆస్తిని కొన్నాడు అనుకుందాం. ఆస్తిని కొన్నాడు. ఈ ఆస్తిని ఎప్పుడు అమ్మడం జరిగింది అంటే 31/3/2012 అమ్మడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు కొన్నాడు? 1/4/2009 కొన్నాడు. ఇక్కడ 31/3/2012 నాడు అమ్మివేయడం అనేది జరిగింది. అంటే మనం ఏం చేయాలి? 1/4/2009 నుంచి 31/3/2012 వరకు తరుగుదలను లెక్కించడం అనేది చేయాలి. ఇక్కడ నెక్స్ట్ విషయం చూసినట్టయితే, ఆస్తి కొన్న ఖరీదు నుంచి మొత్తం తరుగుదలను తీసివేయాలి. ఎక్కడి నుంచి తీసేయాలి? ఆస్తి కొన్న ఖరీదు నుంచి ఏం చేయాలి? మొత్తం తరుగుదలను తీసివేయడం అనేది జరగాలి. అంటే ఎలా? ఇప్పుడు 1వ తారీఖు నాడు 1/4/2009 నాడు కొన్నాడు అని చెప్పుకున్నాం. మనం 2009 నాడు కొన్నాడు అని చెప్పుకున్నాం. అంటే అది ఎప్పుడు అమ్మివేయడం జరిగింది? 31/3/2012 నాడు అమ్మివేయడం జరిగింది అని అనుకుందాం. అంటే ఇక్కడ నుండి 1/4/2009 నుంచి 31/3/2012 వరకు మనం ఏం చేయాలి అని అంటే, ఎవ్రీ ఇయర్ తరుగుదలను తీసేయాలి. ఎవ్రీ ఇయర్ తరుగుదలను తీసివేసినట్టయితే మనకేమొస్తున్నది? అసలైన పుస్తకపు విలువ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాము అని అంటే బుక్ వాల్యూ. అంటే 1/4/2009 నుంచి కొంటే 31/3/2012 వరకు తరుగుదల ఏదైతే ఉందో, ఈ తరుగుదలను మనం ఏం చేయాలి? ఆస్తి కొన్న ఖరీదు నుంచి తీసివేయడం అనేది జరగాలి. తీసివేస్తే వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము? పుస్తకపు విలువ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ థర్డ్ విషయం ఏంటి అని అంటే, ఆస్తి అసలు విలువను ఆస్తి అమ్మకం విలువతో సరిపోల్చి లాభము లేదా నష్టాన్ని కనుగొనాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ రెండవ పాయింట్ను గమనించినట్టయితే, ఇక్కడ రెండవ పాయింట్లో ఏం చేసినాము? ఆస్తి కొన్న ఖరీదు నుంచి మొత్తం తరుగుదలను తీసివేసినాం. అంటే అమ్మే తేదీ వరకు తరుగుదలను తీసివేయడము అనేది జరిగింది. తీసివేసిన తర్వాత వచ్చినటువంటి విలువ ఏదైతే ఉన్నదో ఆ విలువను ఏం చేయాలి? అమ్మకపు విలువతో సరిపోల్చడం అనేది చేయాలి. ఈ సరిపోల్చినట్టయితే మనకు లాభము లేదా నష్టము అనే విషయము మనకు స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు ఆస్తి తరుగుదల తీసివేయగా మిగిలిన విలువ ఏదైతే ఉందో దాన్ని మనం పోల్చినట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉన్నది, మొత్తం తరుగుదల పోను ఆస్తి విలువ 10,000 ఉన్నది అని అనుకుందాం. ఇక్కడ 10,000 ఉన్నది అని అనుకుందాం. కానీ మనం ఎంత కమ్మినాం? మనము 10,000 అన్ని సంవత్సరాల తరుగుదల పోను మిగిలినటువంటి ఆస్తి విలువ 10,000 ఉంటే మనం ఇక్కడ ఎంత కమ్మినాము? 20,000 అమ్మినాం అనుకుందాం. 20,000 అమ్మితే మనకి ఇక్కడ లాభం ఎంత వచ్చింది? 10,000 లాభంగా పరిగణించాలి. అంటే 10,000 ఉన్నదాన్ని 20,000 అమ్మితే మనకు లాభం ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. మరి అలా కాకుండా ఇక్కడ 10,000 ఉన్నది ఆస్తి విలువ, అంటే అన్ని సంవత్సరాల తరుగుదల తీసివేయగా మనకు ఆస్తి విలువ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది.
దీన్ని ఏం చేయడం జరిగింది, 8,000కు అమ్మడం జరిగింది. ఎంతకు అమ్మడం జరిగింది, 8,000 రూపాయలకు అమ్మివేయడం అనేది జరిగింది. అంటే 10,000 అన్ని సంవత్సరాల తరుగుదల పోను ఉన్నటువంటి ఆస్తి విలువ 10,000 ఉంటే, పుస్తకపు విలువ 10,000 ఉంటే దాన్ని ఎంతకు అమ్మడం జరిగింది, 8,000 రూపాయలకు అమ్మడం జరిగింది. అంటే ఇక్కడ మనకు నష్టం ఎంత వచ్చింది, 2,000 రూపాయలు నష్టం రావడం అనేది జరిగింది. ఈ విధంగా మరి ఆస్తి అసలు విలువను ఆస్తి అమ్మకపు విలువతో సరిపోల్చి లాభము లేదా నష్టాన్ని మనం లెక్కించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ సూచనలు చూసినట్టయితే విద్యార్థులకు సూచన ఏమిటి అని అంటే ఈ లాభాన్ని నష్టాన్ని ఏ విధంగా లెక్కించాలి అని చూసినట్టయితే ఆస్తి అమ్మకపు విలువ ఆస్తి అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే అది లాభంగా పరిగణించాలి. ఆస్తి అమ్మకపు విలువ ఆస్తి అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఆస్తి అమ్మకపు విలువ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నా ఇంతకుముందు చెప్పినట్టు ఉదాహరణ 20,000 అంటున్నా నేను, 20,000 ఇదేం విలువ, అమ్మకపు విలువ అని అనుకుందాం. అమ్మిన విలువ 20,000 అనుకుందాం. మరి ఆస్తి అసలు విలువ ఎంత ఉన్నది అంటే అన్ని సంవత్సరాల తరుగుదల పోను ఉన్నటువంటి విలువ ఎంత అంటే 10,000 ఉన్నది. ఇది 10,000. ఇప్పుడు ఆస్తి అసలు విలువ ఎంత 10,000, ఆస్తి అమ్మకపు విలువ ఎంత 20,000. ఇప్పుడు 10,000 ఉన్నటువంటి ఆస్తిని మనం ఎంత కమ్మినాము, 20,000కి అమ్మినాం. మనకి ఇక్కడ లాభం ఎంత వచ్చింది, 10,000 రావడం అనేది జరిగింది. లాభం ఎంత వచ్చింది, 10,000 రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ లాభాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయాలి. ఎందుకు, ఆదాయ లాభాలను ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. కాబట్టి మనకు లెక్కిస్తే ఏం వచ్చింది, లాభం అనేది వచ్చింది. కాబట్టి 10,000 లాభం వచ్చింది. కాబట్టి ఈ 10,000 ఏం చేయాలి, లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేసి యంత్రం ఖాతాకు డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం తయారు చేసే యంత్రం ఖాతా ఏదైతే ఉంటుందో యంత్రం ఖాతాలో ఆస్తి అమ్మకంపై వచ్చిన లాభాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఆ డెబిట్ చేసి ఏ ఖాతాకు మళ్లించడం జరుగుతుంది, లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు రాబోయే క్లాసులో చెప్పుకునే లెక్కలో ఈ విషయాన్ని మనం క్లియర్గా చూడడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే అదేవిధంగా ఆస్తి అమ్మకం విలువ ఆస్తి విలువ కంటే తక్కువగా ఉంటే అది నష్టంగా పరిగణించాలి. ఇక్కడ ఆస్తి అమ్మకం విలువ ఎంత ఉన్నది, మనం ఇంతకుముందు ఏమన్నాం, 20,000 ఉన్నది అనుకుందాం. 20,000 ఉన్నది. ఆస్తి అమ్మకం విలువ ఇంత ఉన్నది. ఆస్తి విలువ ఎంత ఉన్నది, ఆస్తి అసలు విలువ ఎంత ఉన్నది, 30,000 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణ ఎంత, 30,000 ఉన్నది అని అనుకుందాం. ఆస్తి అన్ని సంవత్సరాల తరుగుదల పోను, ఇక్కడ చెప్పిన ఉదాహరణ వేరు, ఇక్కడ చెప్పిన ఉదాహరణ వేరు. ఇక్కడ అన్ని సంవత్సరాల తరుగుదల పోను, అన్ని సంవత్సరాల తరుగుదల పోను. ఇక్కడ ఆస్తి విలువ ఎంత ఉన్నది, 30,000 ఉన్నది. 30,000 ఉన్నదాన్ని మనం ఎంత కమ్మినాము, 20,000 అమ్మినాం. 20,000 అమ్మితే మనకి ఎంత లాభం వచ్చింది, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, లాభం అనేది రాలే, ఏం వచ్చింది, నష్టం వచ్చింది. 30,000 ఉన్నటువంటి పుస్తకపు విలువను ఆస్తి విలువను ఎంత కమ్మినాం, 20,000 అమ్మినాం. మరి ఇక్కడ మనకు నష్టం ఎంత వచ్చింది అంటే 10,000. ఎంత, 10,000 నష్టం అనేది రావడం జరిగింది. మరి ఈ నష్టం వచ్చినట్టయితే మరి ఏం చేయాలి అంటే మనము ఈ నష్టాన్ని ఏం చేయాలి, ఖర్చుల నష్టాలను ఏం చేయాలి, లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి. అంటే లెక్కించగా వచ్చినటువంటి ఈ నష్టం ఏదైతే ఉంటుందో ఏం చేయాలి, లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసి యంత్రం ఖాతాకు క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే మనం తయారు చేసే యంత్రం ఖాతాలో
ఆస్తి అమ్మకంపై వచ్చినటువంటి నష్టాన్ని మనము ఎటువైపు తీసుకోవడం జరుగుతుంది, క్రెడిట్ వైపున తీసుకోవడం అనేది జరుగుతుంది. క్రెడిట్ వైపు తీసుకొని ఏ ఖాతాకు మళ్లించాలి, లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతుంది. మరి మనం ఇక్కడ సూత్రం చూసినట్టయితే నష్టము అమ్మకపు విలువ తక్కువగా ఉండి పుస్తకపు విలువ ఎక్కువగా ఉన్నట్టయితే దీని అర్థమైంది లెస్ దెన్ గ్రేటర్ దెన్. నష్టము అమ్మకపు విలువ తక్కువగా ఉండి పుస్తకపు విలువ ఎక్కువ ఉన్నట్టయితే మనకేం వచ్చినట్టు, నష్టం వచ్చినట్టు. ఇక్కడ లాభం అమ్మకం విలువ ఎక్కువగా ఉండి పుస్తకం విలువ తక్కువ ఉన్నట్టయితే ఏం వచ్చినట్టు, లాభం వచ్చినట్టు. మరి ఇప్పుడు మనం ఒక లెక్కను చూడడం అనేది జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా లెక్కను చేసి కూడా మనము ఆస్తి అమ్మకంపై లాభాన్ని లేదా నష్టాన్ని లెక్కించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ ప్రాక్టికల్గా ఇది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: రాఘవ ఏప్రిల్ 1, 2009 తేదీన ప్లాంటు యంత్రాన్ని రూపాయలు 23,000కు కొని రూపాయలు 2,000 దాని స్థాపనకు ఖర్చు చేశాడు. స్థిర వాయిదాల పద్ధతిపై 10% చొప్పున తరుగుదలను ఏర్పాటు చేయాలి. మార్చి 31, 2012 తేదీన రూపాయలు 8,000కు ఆ ప్లాంటు యంత్రాన్ని అమ్మివేశాడు. ఆర్థిక సంవత్సరాంతాన ఖాతాలు ముగుస్తాయని భావిస్తూ ప్లాంటు యంత్రం ఖాతాను తయారు చేయండి. ఇక్కడ ఆర్థిక సంవత్సరాన అంటే దీని అర్థం ఏంటిది, ఆర్థిక సంవత్సరాన అంటే అర్థం ఏంటిది, 31/3 ఏమనుకోవాలి, 31/3 అని చెప్పేసి మనము అనుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక సంవత్సరం చివరన అంటే ఇక్కడ మరి ఈ విధంగా లెక్క ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, లెక్కను విశ్లేషణ చేయాలి, అనాలిసిస్ చేయాలి, వర్కింగ్ నోట్స్ అనేవి రాసుకోవాలి. వర్కింగ్ నోట్స్ రాసుకున్నట్టయితే మనకు లెక్క తయారు చేయడం అనేది సులభం కావడము జరుగుతుంది. మరి ఇక్కడ వర్కింగ్ నోట్ చూసినట్టయితే ప్లాంటు యంత్రం కొన్న తేదీ ఎప్పుడు కొన్నాడు, ప్లాంటు యంత్రము 1 ఏప్రిల్ 1, 2009. ఇక్కడ ఏమని రాశాము, 1/4/2009, 1 ఏప్రిల్ 2009. మరి రెండవది చూసినట్టయితే ప్లాంటు యంత్రం కొన్న ధర ఎంత, 23,000 రూపాయలు. ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెక్క చేసేటప్పుడు మనం జాగ్రత్తగా వర్కింగ్ నోట్స్ తయారు చేయాలి. నెక్స్ట్ స్థాపన ఖర్చులు. స్థాపన ఖర్చులు ఎంత, 2,000, 2,000 రూపీస్. నెక్స్ట్ తరుగుదల శాతం ఎంత, 10%. తరుగుదల శాతం ఎంత, 10%. నెక్స్ట్ ప్లాంటు యంత్రం అమ్మకం తేదీ ఎప్పుడు అమ్మేశాడు, 31/3/2012. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఏం గుర్తుంచుకోవాలి అని అంటే, మరి ఈ యంత్రాన్ని మధ్యలో అమ్మితే, ఆర్థిక సంవత్సరం మధ్యలో గనక అమ్మితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31/1/2012 నాడు అమ్మితే మరి ఎట్లా అంటే, మనకి ఇక్కడ ఒక విషయం ఏంటిది అంటే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, యంత్రము ఏ తేదీ నాడైతే అమ్మడం జరిగిందో ఆ తేదీ వరకు మనం తరుగుదలను లెక్కించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 1/4 అంటే ఈ విధంగా ఇస్తే 31/1/2012 అని ఇస్తే కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 31/1/2012 ఇస్తే మరి ఏం చేయాలి, ఇక్కడ 31/3 అని ఇచ్చిండు కాబట్టి మనకు పూర్తిగా 1 year వస్తున్నది, 12 నెలలకు తీసుకుంటాం. మరి ఇక్కడ ఎన్ని నెలలకు తీసుకుంటాము, 10 నెలలకు తీసుకోవాలి. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, యంత్రాన్ని ఏ తేదీ నాడైతే
అమ్మడం జరుగుతుందో ఆ తేదీ వరకు తప్పకుండా తరుగుదలను మనం ఏం చేయాలి, లెక్కించడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ప్లాంట్ యంత్రం అమ్మకం ధర ఎంత, 8,000. ప్లాంట్ యంత్రం అమ్మకం ధర ఎంత, 8,000. నెక్స్ట్ మరి ఇక్కడ వార్షిక తరుగుదల లెక్కింపు మీ అందరికి గుర్తు రావాలి. వార్షిక తరుగుదల లెక్కింపు ఏ విధంగా చేస్తాము, ఇక్కడ ఆస్తి కొన్న ధర ఇచ్చిండు, స్థాపన ఖర్చులు ఇచ్చిండు. ఈ కొన్న ధరకు ఏం చేయాలి, స్థాపన ఖర్చులను కూడాలి. ప్లాంట్ అసలు ధర అనేది రావడం జరుగుతుంది. అంటే 23,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ 25,000. ఇప్పుడు వార్షిక తరుగుదల ఈజ్ ఈక్వల్ ఆస్తి అసలు ధర ఇంటూ తరుగుదల రేటు బై 100. మరి ఇక్కడ చూసినట్టయితే మనకు 25,000 ఇంటూ 10/100. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 సున్నాలు క్యాన్సల్ చేయాలి, ఈ 2 సున్నాలు క్యాన్సల్, మిగిలింది ఎంత, 250 ఇంటూ 10. మరి ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఎంత, 10 0 0. ఇక్కడ 15ల 50, 5 చేతాన ఇక్కడ ఎంత 0, 10 రెంట్ల 20, 20 ప్లస్ 5 మొత్తం ఎంత 25. కాబట్టి వార్షిక తరుగుదల ఎంత వస్తుంది అంటే 2,500 రూపాయలు మనకు వార్షిక తరుగుదల రావడం జరుగుతుంది. ఈ 2,500 ఎలా వచ్చింది, 25,000 ఇంటూ 10/100 సూక్ష్మీకరణ చేస్తే కొట్టివేస్తే మనకి ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలి. మరి నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఆస్తి అమ్మకంపై లాభము లేదా నష్టం లెక్కింపు. మరి ఆస్తిని అమ్మినము అంటున్నాం, మనం ఏం చేయాలి, ఇక్కడ ఆస్తిని ఎప్పుడైతే అమ్మడం జరిగిందో అప్పటి వరకు ఆస్తి ఖరీదులో నుంచి ఏం చేయాలి అని చెప్పుకున్నాము, తరుగుదలను తీసివేయాలి. తరుగుదలను తీసివేయగా వచ్చిన పుస్తకపు విలువ నుండి మనము ఆస్తి అమ్మకపు విలువను తీసివేయాలి. అప్పుడు మనకు లాభమా నష్టమా అనే విషయము స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా మనం చూడడం జరుగుతుంది, ఇక్కడ ప్లాంట్ యంత్రం అసలు ధర అంటే ఏంటిది, ఇది ఇక్కడ అసలు ధర ఎంత వచ్చింది 25,000. అసలు ధర అంటే ఏంటిది, ఈ కొన్న ధర ప్లస్ స్థాపన ఖర్చులు మొత్తం కలిపితే ఎంత 25,000. ఇక్కడ నెక్స్ట్ దీంట్లో నుంచి మైనస్ ఏం చేయాలి, 3 సంవత్సరాల తరుగుదల తీసేయాలి. అమ్మే తేదీ వరకు 31/3/2012 వరకు తరుగుదలను తీసేయాలి. ఫస్ట్ ఇయర్ 1వ సంవత్సరం 1/4, ఇక్కడ 1/4/2009 నుంచి 31/3/2010 వరకు. మొదటి సంవత్సరం ఎంత 2,500. రెండవ సంవత్సరం ఇక్కడ 1/4, ఈ తెల్లారు ఏమైతుంది 1/4/2010 టు 31/3/2011 ఎంత 2,500. ఇది స్థిర వాయిదాల పద్ధతి, ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉంటుంది. సమాన వాయిదాల పద్ధతి, ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉంటుంది. తరుగుదలలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ మూడవ సంవత్సరం అంటే ఇప్పుడు ఇక్కడ 1/4/2011 టు 31/3/2012 ఇక్కడ 2,500. అంటే ఇక్కడ మీరు చూడండి 9, 10, 11, ఇక్కడ 10, 11, 12, ఇక్కడ 31/3 ఈ విషయాలను గుర్తించాలి. అంటే మనం లెక్క చేసేటప్పుడు ఈ డేట్స్ తప్పుపోయినా మనకు మార్కులు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 3 సంవత్సరాల తరుగుదల ఆస్తి కొన్నప్పటి నుంచి అమ్మే తేదీ వరకు. ఎప్పుడు కొన్నాము, ఇగో ఇప్పుడు కొన్నాం 1/4/2009 కొనడం అనేది జరిగింది. ఎప్పుడు అమ్మడం జరిగింది 31/3/2012 నాడు అమ్మడం జరిగింది. మరి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తరుగుదల ఇచ్చిన లెక్క ప్రకారం ఎంత 7,500. మరి ఇక్కడ 7,500ని మనం దేంట్లో నుంచి తీసేయాలి, ఆస్తి అసలు ధరలో నుంచి తీసివేయాలి. 7,500 ఏంటిది 3 సంవత్సరాల తరుగుదల. ఇక్కడ ఎంత వచ్చింది 17,500 వచ్చింది. అదేంది 3 సంవత్సరాల
తరుగుదల తీసివేయగా మిగిలిన విలువ. దీన్నే మనం ఏమన్నాము ఇప్పటి వరకు థియరీ చెప్పుకునేటప్పుడు? పుస్తకపు విలువ అన్నాము. అంటే ఆస్తి కొన్న ధర ఇంత, 3 సంవత్సరాల తరుగుదల తీసివేయగా మిగిలినటువంటి విలువ, దీన్ని అసలు విలువ అంటారు. ప్రస్తుత సంవత్సరానికి ఏమంటాము? అసలు విలువ. ఈ విలువలో నుండి ఇప్పుడు ఆస్తి అమ్మకపు విలువను తీసేయాలి. ఆస్తిని ఎంతకు అమ్మడం జరిగింది? ఇక్కడ 8,000కు అమ్మడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆస్తి అమ్మకం విలువ 8,000ను మనం తీసేయాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, 17,500 ఉన్నటువంటి ఆస్తిని 8,000 రూపాయలకు మనం అమ్మితే ఏంటి? 17,500 ఉన్నటువంటి ఆస్తిని మనము 8,000కు అమ్మితే మనకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని చూసినట్టయితే ఇప్పుడు దాంట్లో నుంచి 17,500 నుంచి 8,000ను తీసివేస్తే ఎంత వచ్చింది? 9,500 అనేది మనకు ఇక్కడ ఏంటిది? నష్టంగా మనము భావించడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా వర్కింగ్ నోట్స్ తయారు చేసి ఈ విధంగా మనం ఏం చేయాలి? నష్టాన్ని లెక్కించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ విధంగా మనము ఈ పరీక్షలో ఈ వర్కింగ్ నోట్స్ మాత్రమే తయారు చేసి లేదా వర్కింగ్ నోట్స్ లేకుండా లెక్కలోని ప్రధాన విషయాలను గుర్తుంచుకొని మరి కేవలం ప్లాంటు యంత్రం ఖాతా వేసి మనము ఈ నష్టాన్ని ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది, ఆస్తి ఖాతాలో ఏ విధంగా చూపడం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇదేంటిది? యంత్రం ఖాతా నమూనా, అంటే ఆస్తి ఖాతా నమూనా. ఇక్కడ తేదీ వివరాలు, ఆవర్జపుట సంఖ్య మొత్తము, తేదీ వివరాలు, ఆవర్జపుట సంఖ్య మొత్తము, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ప్లాంట్ యంత్రం ఖాతా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? చిట్టపద్దులో ఏం నేర్చుకున్నాము? ఆస్తిని కొన్నప్పుడు డెబిట్ సైడ్న, తరుగుదలను క్రెడిట్ సైడ్న, ఆస్తి అమ్మకపు విలువను ఎటువైపున తీసుకోవాలని చెప్పుకున్నాము? క్రెడిట్ వైపున తీసుకోవాలి అని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆస్తిని ఏ తారీఖు నాడు కొన్నాము అంటే 1/4/2009. 1/4/2009. ఇక్కడ ఏమని రాస్తాము? టు బ్యాంక్ ఖాతా. అమౌంట్ ఎంత? 23,000. మరి ఇక్కడ మనకు లెక్కలో ఏమిచ్చాడు? స్థాపన ఖర్చులు ఇచ్చాడు. టు బ్యాంక్ ఖాతా స్థాపన ఖర్చులు ఎంత? 2,000. ఇప్పుడు మనం ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఏం చేయాలి? తరుగుదలను తీసివేయాలి. మరి ఆర్థిక సంవత్సరం చివరిని ఏమైతుంది? 31/3/2010. ముఖ్యంగా విద్యార్థులు తప్పు చేస్తారు ఇక్కడ డేట్ రాయడము. ఎప్పుడు కూడా ఇటు సైడ్ వచ్చేటివన్నీ 31/3 వస్తాయి. ఇక్కడ 31/3/2010 వరకు మనకు తరుగుదల అప్పుడు లెక్కిస్తే ఎంత వచ్చింది? 2,500 ఫస్ట్ ఇయర్. ఈ విషయాలని గుర్తుంచుకోవాలి. వర్కింగ్ నోట్స్ లో రాసుకోవడం జరిగింది. 2,500. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మనము డెబిట్ సైడ్ మొత్తాన్ని కూడి డెబిట్ సైడ్ మొత్తంలో నుంచి క్రెడిట్ వైపు మొత్తాన్ని తీసేయాలి. అంటే ఏం చేస్తాము? ఇక్కడ ఫస్ట్ డెబిట్ వైపు కూడతాము, క్రెడిట్ వైపు దాని కింద వేస్తాము. ఇప్పుడు 25,000 నుంచి 2,500ను తీసివేయడం అనేది జరుగుతుంది. తీసేస్తే ఎంత వస్తుంది? 22,500. ఇదేం నిల్వ? తేల్చిన నిల్వ. అంటే ఇక్కడి వరకు మనకు ఒక ఆర్థిక సంవత్సరం అనేది కంప్లీట్ కావడము జరిగింది. పైకి ఇక్కడి వరకు ఒక ఆర్థిక సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 1/4/2010. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడి తేల్చిన నిల్వ ఇక్కడికి ఏం నిల్వ అవుతుంది? వచ్చే సంవత్సరము ప్రారంభానికి ఏమవుతుంది అని చూస్తే టు తెచ్చిన నిల్వ. ఇక్కడి తేల్చిన నిల్వ ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఏమవుతుంది? టు తెచ్చిన నిల్వ. మరి తేల్చిన నిల్వ ఎంత? 22,500. ఇక్కడ తెచ్చిన నిల్వ ఎంత అవుతుంది? 22,500.
ఇప్పుడు మళ్ళీ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఏం తీసేయాలి? తరుగుదలను తీసేయాలి. తీసేస్తే తరుగుదల ఎంత? సెకండ్ ఇయర్ 2500, 2500. ఇక్కడ మళ్ళీ డెబిట్ మొత్తంలో నుంచి ఇప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ మొత్తాన్ని తీసేయాలి. ఇక్కడ 22,500లో నుంచి ఇప్పుడు మనము 2,500ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 20,000 రావడం జరిగింది. ఇదేం నిలువ? తేల్చిన నిలువ. ఇప్పటి వరకు మనము 2 ఆర్థిక సంవత్సరాలు ఈ యంత్రం ఖాతాను చూపడం జరిగింది. మరి ఇప్పుడు 3వ సంవత్సరం ప్రారంభంలో ఇక్కడ తేల్చిన నిల్వ, ఇక్కడికి ఏం నిల్వ? తెచ్చిన నిల్వ. మరి తేల్చిన నిల్వ ఎంత ఉంది? 20,000. ఇక్కడ తెచ్చిన నిల్వ ఎంత అవుతుంది? 20,000. ఇప్పుడు 3వ సంవత్సరం చివరి వరకు మనం ఏం తీసివేయాలి? తరుగుదలను తీసేయాలి. తరుగుదల ఎంత? 2,500. అయితే ఈ సంవత్సరంలో ఒక విశేషం అనేది జరిగింది. ఏందది? 31/3/2012 వరకు ఇక్కడ తరుగుదల తీసుకున్నాం మనం. అంటే ఈ తేదీ నాడు ఏం జరిగింది? ఆస్తిని అమ్మివేయడం జరిగింది. ఏ తారీఖు నాడు? 31/3/2012 నాడు ఆస్తిని అమ్మడం జరిగింది. కాబట్టి ఇక్కడ అమ్మినప్పుడు మనం ఏమని రాస్తాము? కొన్నప్పుడు ఇక్కడ ఏమని రాశాము? టు బ్యాంక్ ఖాతా. కొన్నప్పుడు ఏం రాశాము? టు బ్యాంక్ ఖాతా. మరి ఇక్కడ అమ్మినప్పుడు క్రెడిట్ వైపున ఏమని రాయాలి? బై బ్యాంకు ఖాతా. బ్యాంకు ఖాతా. ఇక్కడ ఆస్తి అమ్మకం ధర ఎంతైతే ఉందో ఆ ధరను మనము తీసుకోవాలి. ఆస్తిని అక్కడ ఎంతకు అమ్మడం జరిగింది? 8,000కు అమ్మడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ అమ్మకం ధరను తీసుకోవాలి. మరి ఒకవేళ మనకు ఇక్కడ 31/1/2012 అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎన్ని నెలలో అన్ని నెలలకు తరుగుదలనే తీసేయాలి. ఒకవేళ 31st డిసెంబర్ 2011 అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి 1/4/2011 నుంచి మనము 31st డిసెంబర్ 2011 వరకే 9 నెలల తరుగుదలను మనం తీసేయాలి. అంటే ఇక్కడ ఏ తారీఖు నాడు అమ్మడం జరిగింది ఆస్తిని, అమ్మిన తేదీ వరకు మాత్రమే తరుగుదలను ఇక్కడ చూపించడం అనేది జరగాలి. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆస్తిని ఏ తారీఖు నాడైతే అమ్మడం జరుగుతుందో ఆ తారీఖు వరకు మాత్రమే తరుగుదలను లెక్కలో తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఎవ్రీ లెక్కలో కొన్నప్పుడు డెబిట్ సైడు, తరుగుదల క్రెడిట్ సైడు, అమ్మకం ధర ఎటువైపు వస్తుంది? క్రెడిట్ సైడ్. మళ్ళీ చిట్టపద్దు ప్రకారం చూస్తే పద్దేమొస్తుంది? బ్యాంక్ ఖాతా డేటా టు ప్లాంట్ యంత్రం ఖాతా. చిట్టాపద్దులో ప్లాంట్ యంత్రం ఏ నిల్వ దొరుకుతుంది? క్రెడిట్ నిల్వ. కాబట్టి ఎటువైపు వస్తుంది? క్రెడిట్ వైపు వస్తుంది. ఏమని వస్తుంది? బై బ్యాంక్ ఖాతా. ఇక్కడ చిట్టాపద్దులు అడగలేడు కాబట్టి నేను చిట్టాపద్దుల ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగలేదు. అయినప్పటికీ మనం చిట్టాపద్దు ప్రకారం చూస్తే ఈ విధంగా క్రెడిట్ వైపు రావడం అనేది జరుగుతుంది. బై బ్యాంక్ ఖాతా. కొన్నది డెబిట్ సైడ్న, తరుగుదల క్రెడిట్ సైడ్న, అమ్మకం ధర ఎటువైపున తీసుకోవాలి? క్రెడిట్ సైడ్న తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నష్టం వస్తే ఎటువైపు తీసుకోవాలని చెప్పాము? ఆస్తి ఖాతాలో. ఆస్తి ఖాతాలో క్రెడిట్ వైపు తీసుకోవాలి, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు తీసుకోవాలి అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ అదే మనం చూడడం అనేది జరుగుతుంది. ఏమిటది? ఇక్కడ 20,000 డెబిట్ సైడ్ 20,000 ఉంది. క్రెడిట్ సైడ్ అమౌంట్ తీసేయాలి. డెబిట్ మొత్తంలో నుంచి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము? నిల్వ తీర్చేటప్పుడు ఎక్కువ మొత్తంలో నుంచి తక్కువ మొత్తాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉన్నది? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఈ డెబిట్ సైడ్ మొత్తంలో నుంచి ఈ క్రెడిట్ వైపు మొత్తాన్ని తీసేయాలి. క్రెడిట్ వైపు మొత్తం ఎంత ఉన్నది? 10,000 నుంచి 10,500ని తీసేస్తే మనకు ఎంత వచ్చింది? 9,500 రావడం అనేది జరిగింది. ఈ 9,500 మనకు ఏం వచ్చింది? నష్టం వచ్చింది. ఏం రావడం జరిగింది? నష్టం రావడం అనేది జరిగింది. అంటే నష్టాన్ని మనం
ప్లాంట్ యంత్రం ఖాతాలో ఎటువైపున చూపించడం జరుగుతుంది, క్రెడిట్ వైపున. ఒకవేళ అదే లాభం గనక వస్తే ఎటువైపున చూపించడం జరుగుతుంది, డెబిట్ వైపున చూపించడం జరుగుతుంది. మరి ఈ లాభానికి సంబంధించిన ఒక లెక్కను కూడా మనము చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ నష్టాన్ని ఏ ఖాతాకు మళ్లించాలి, లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము యంత్రం ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి అభ్యాసాలే, ఇలాంటి లెక్కలే మనకు మార్చ్ ఐపీఈ ఎగ్జామ్ లోపల రావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు లెక్క వచ్చినా ఇలాంటి లెక్కనే, అంటే ఆస్తి అమ్మకానికి సంబంధించిన లెక్కనే ఎక్కువ సార్లు రావడం అనేది జరిగింది. మరి ఇదే లెక్కను కానీ ఇలాంటి లెక్కలనే కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మరి మీరు 5 మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం నేరుగా అంటే ఆ వర్కింగ్ నోట్స్ తయారు చేయకపోయినా, ఆస్తి అమ్మకంపై లాభం నష్టం అక్కడ వర్కింగ్ నోట్స్లో లెక్కించకపోయినా, నేరుగా ఈ ప్లాంట్ యంత్రం ఖాతాను వేసి కూడా మనం ఏం చేయవచ్చు, ఇక్కడ నష్టాన్ని లేదా లాభాన్ని లెక్కించడానికి అవకాశం అనేది ఉంది. మనం అక్కడ చూస్తే ఏమైంది, ఇక్కడ 25,000 ఉంది. 25,000 నుంచి 3 సంవత్సరాల తరుగుదల తీసేస్తే ఎంత వచ్చింది, 17,500 వచ్చింది. 17,500లో నుంచి ఏం తీసేసాం, అప్పుడు వర్కింగ్ నోట్స్లా 8,000 తీసివేయడం జరిగింది. తీసివేస్తే ఎంత వచ్చింది, 9,500 నష్టం రావడం జరిగింది. మరి ఆ విధంగా చూసినా ఈ విధంగా చూసినా ఈ నష్టాన్ని లెక్కించడం అనేది లేదా లాభాన్ని లెక్కించడం అనేది మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి లెక్కలు మీరు ప్రాక్టీస్ చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది అని చెప్తూ మరి ఇంకో క్లాస్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకోవడం జరుగుతుంది.